టీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, అన్నం పెట్టిన పథకం అక్రమార్కుల పాలిట వరంగా మారిన పరిస్థితి అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెడితే మేనిఫెస్టోలో పెడితేనే అప్పుడు సంచలనం అధ్యక్ష. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు దాన్ని ₹1.90 ఇచ్చిన 6 మాసాల ముందు ఎన్నికలకి ప్రజలు ఎన్టీఆర్కే పట్టం కట్టి రామారావు వల్లే ₹2 కిలో బియ్యం వచ్చిందనే విషయాన్ని సుస్పష్టంగా నమ్మి ఆయనకు 9 నెలల అధికారం వచ్చిన పరిస్థితి అధ్యక్ష. పెట్టిన పథకం పేదవాడికి పట్టిన అన్నం పెట్టలేనప్పుడు ఈ పథకం రాజకీయం ఎందుకనే ఉద్దేశంతో ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెడితే ఆ పథకాన్ని 43 సంవత్సరాల నుంచి ఏ ప్రజాప్రభుత్వాలు ఎన్ని మారినా దాన్ని తీసేసే సాహసం ఏ పార్టీ ప్రభుత్వం కూడా చేయలేదంటే అది అంత మంచి పథకం అధ్యక్ష. అయితే ఈ పథకం ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో డీలర్ల వ్యవస్థను పక్కన పెట్టి ఇంటి వద్దకే ఎండిఓ ద్వారా బియ్యం పంపిణీ చేసిన కొత్త వ్యవస్థకి తెరలేపి కొంతమంది మధ్యవర్తులకి ఎండిఓల ద్వారా అక్రమ రవాణా జరుగుతున్నట్టుగా జనం మాట్లాడుకునే పరిస్థితి అధ్యక్ష. దాని ద్వారా ఎవరైతే ఈ రైస్ తీసుకోవట్లేదో దాని ద్వారా బ్లాక్ మార్కెట్కి వెళ్ళే పరిస్థితి అందరికీ తెలుసు అధ్యక్ష. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. మన కాకినాడ పోర్టులో అక్రమంగా ఎగుమతి చేస్తున్న కొన్ని వందల టన్నుల పేదల బియ్యాన్ని కలెక్టర్ పట్టుకోగా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు వెళ్లి తనిఖీ చేసిన మనం చూసాం అధ్యక్ష. 4 దశాబ్దాలు పైబడి అమలవుతున్న ఈ బియ్యం పథకంపై సమీక్ష జరిపి చర్చ జరిపి మంచి పరిష్కారాన్ని కనుక్కోవాల్సిందిగా గౌరవ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష.